మనుని చూసిన శైలేంద్ర షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా మను నడుచుకుంటూ శైలేంద్రకి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇంకా ఇలా అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర, ఏంటి వీడు ఇంకా చచ్చిపోలేదా, బతికే ఉన్నాడా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. ఇంకా శైలేంద్ర దగ్గరికి వచ్చిన మను అయితే, ఏంటి ఆలోచిస్తున్నావు, వీడు ఎలా బతికొచ్చాడా అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి బ్రదర్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి శైలేంద్ర అంటుంటాడు. నువ్వే కాదు నీ తల్లో జేజమ్మ కూడా నన్నేం చేయలేదు అని చెప్పేసి మను అంటుంటాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు బ్రదర్ అంటే, నీకు ఇప్పుడు అర్థం కాదు, నేను చెప్పినట్లు అటు తిరుగు నీకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా శైలేంద్రకి గేట్కి వెళ్ళి చూడమంటాడు. శైలేంద్ర గేట్కి వెళ్ళి చూడగానే అక్కడ కొంతమంది రౌడీలు అయితే చేతులు కట్టుకొని నిలబడతారు. ఇంకా శైలేంద్రకు అర్థమైపోతుంది. ఇంకా మను అయితే, చూడు నేను ఎప్పుడో చెప్పాను, వేషాలు వేసి పిచ్చి పిచ్చిగా తిక్క తిక్క వేషాలు వేసావంటే అందరితో ఉన్నట్లు కాదు, నాతో నేను అసలుకే ముదిరిని అని చెప్పి శైలేంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రౌడీల దగ్గరికి వెళ్ళి, చెత్త నా కొడుకులారా, ఏంట్రా పప్పు శుద్ధుల్లాగా ఉన్నారు మీరు, నేనేం చెప్పాను మీరేం చేస్తున్నారు, సైలెంట్గా పని కానివ్వమంటే వాడి దగ్గర నా పేరే లీక్ చేస్తారా అని చెప్పేసి రౌడీలను కొడుతూ ఉంటాడు. హలో బ్రదర్ ఇంకా చాలు చాలు రండి రండి అని చెప్పేసి ఇంకా మనం అంటుంటాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది ఏంటో మనం చాలా చూద్దాం. చూసారు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాను.